హాయ్ అండి. వెల్కమ్ టు కుకింగ్ అండ్ వ్లాగ్స్ తెలుగుకి స్వాగతం. నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పప్పు మామిడికాయ చేశాను. అందుకు నేను కుక్కర్లో 1 కప్పు కందిపప్పు నేను తీసుకున్నాను. కందిపప్పులో వాటర్ వేసి శుభ్రంగా 2 సార్లు అయితే కడగాలండి. ఎందుకంటే మట్టి ఇసుక ఏమైనా ఉంటుంది కాబట్టి శుభ్రంగా 2 సార్లు కడగాలి. కడిగిన తర్వాత అప్పుడు 2 గ్లాసులు వాటరు 2 గ్లాసులు అయితే వేస్తున్నాను. 2 గ్లాసులు అయితే సరిపోతుంది పప్పు మామిడికాయ. అది కొంచెం పప్పు మీకు కొంచెం పలసగా కావాలి అంటే ఇంకో 1/2 గ్లాసు వాటర్ వేసుకోవచ్చు. నేను మీడియంగా చేస్తున్నాను, గట్టిగా కాదు మరీ పలచగా కాదు, మీడియంగా చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేసాను. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ అయితే నేను రానిచ్చాను. 2 విజిల్స్కి పప్పు ఉడికిందండి. పప్పు ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మనం మామిడికాయ ముక్కలు చిన్న సైజు అండి, అంటే చిన్నది కాదు మరి పెద్దది కాదు, మీడియం సైజు పునాస మామిడికాయ అది పుల్లగా ఉంటుంది కాబట్టి మీడియం సైజు తీసుకున్నాను. చిన్న ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నాను. 1/2 టీ స్పూను పసుపు, కారం 3/4 టీ స్పూన్ అయితే కారం తీసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి 3/4 టీ స్పూను కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కుక్కరు మూత పెట్టి స్టవ్ మీద పెట్టి, ఇందాక ఆల్రెడీ మనం పప్పు ఉడికించుకున్నాము, 2 విజిల్స్ రానిచ్చాం కాబట్టి ఇప్పుడు మామిడికాయ ముక్కల కోసం మళ్ళీ కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ అయితే రానిస్తే సరిపోతుంది. 1 విజిల్ రానిచ్చాక నేను ఇప్పుడు మళ్ళీ కుక్కర్ పక్కగా దింపుకొని ఇప్పుడు చూశాను పప్పు ఎలా ఉడికిందనేది. పప్పు అయితే చక్కగా మామిడికాయ ముక్కలు అయితే ఉడికాయి. ఇప్పుడు మళ్ళీ కలుపుతున్నాను. కలిపి చూశాను ముక్కలు ఉడికాయని. కలిపిన తర్వాత సాల్ట్ వేయలేదు కదండి మనం. సాల్ట్ ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే 3/4 టీ స్పూను వేసాను. తర్వాత పప్పు గుత్తితో మనం మెదుపుకోవాలి. ఎందుకంటే మామిడికాయ ముక్కలు అలాగే ఉండిపోతాయి కదండి ఉడికినవి. వాటి కోసం ఇప్పుడు మళ్ళీ మొత్తం పప్పు ముక్కలు అన్నీ కలిపి ఒకసారి మెదుపుకోవాలి. మెత్తగా కలుపుకొని మొత్తం గరిటతో కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత నేను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఎల్లుల్లిపాయ రేకలు వేయాలండి. నేను మీడియం సైజు ఎల్లుల్లిపాయ రేకలు అయితే నేను తీసుకుంటున్నాను. 7 లేదా 8 ఎల్లుల్లిపాయ రేకలు. మరీ తక్కువ వేస్తే బాగోదండి, అంతే ఎల్లుల్లిపాయ ఫ్లేవరు. అందుకు కొంచెం 7-8 రేకలు వేస్తే ఎల్లుల్లిపాయ బాగుంటుంది కాబట్టి నేను 7-8 మీడియం సైజు తీసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర వేసిన తర్వాత ఆవాలు, 1/2 టీ స్పూను ఆవాలు, 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నాను. కరివేపాకు కొద్దిగా, ఇంగువ కొద్దిగా చిటికెడు అయితే వేసుకున్నాను ఇంగువ. ఇవన్నీ కలిపి మిక్స్ చేసి బాగా వేగాలండి. తాలింపు అంతా వేగిన తర్వాత పప్పు మనం అందులో వేసుకోవాలి. పప్పు అంతా కూడా మొత్తం అంతా అందులో వేసుకుని తర్వాత వెంటనే మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోకపోతే మళ్ళీ అది వేడి ఆవిరి ఆ తాలింపు స్మెల్ అంతా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మనం మూత పెట్టుకోవాలి వెంటనే. తర్వాత మనం మూత తీసి ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిపి మిక్స్ చేయాలండి, కలుపుకోవాలి ఒకసారి. ఎందుకంటే ఫస్ట్ మనం కలపలేదు కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి
తాలింపు అంతా పప్పులో కలిసేలాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని నేను చల్లారిన తర్వాత అప్పుడు సర్వింగ్ బౌల్లోకి నేను సర్వ్ చేసుకున్నాను. అంతే అండి, పప్పు మామిడికాయ. మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.